దుర్మార్గ కూటమి ప్రభుత్వం చేస్తున్న డిఎస్సి అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకులు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న అన్యాయాలపై మన గళాన్ని బలంగా వినిపించే సమయం వచ్చింది. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా కష్టపడుతున్న ప్రతి యువకుడి బాధ మన బాధ. చదువు కోసం అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న ప్రతి విద్యార్థి కుటుంబం ఆవేదన మన ఆవేదన. అందుకే ఈ పోరాటం. అందుకోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భువన అభినయ్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో ఈ అసమర్థ కూటమి ప్రభుత్వ విద్యార్థి మరియు నిరుద్యోగ యువతి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాబోయే మంగళవారం అనగా 28 జూలై 2026 ఉదయం 9:30 వీఆర్సీ సెంటర్లోని రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుంచి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి దుర్మార్గ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక పంపవలసిందిగా కోరుకుంటూ మీ ఊటుకూరు నాగార్జున్ 13వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, నీట్ పేపర్ లీక్ మీద, అలాగే వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద, ఈ మూడిట్ల మీద భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో జరగబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ, యువత, విద్యార్థులందరూ కూడా భారీగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని, ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టే యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి దీన్ని ఒక రాజకీయ నిరసన ర్యాలీ కార్యక్రమంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత బ్రతుకు కోసం చేసేటువంటి ఈ యొక్క గొప్ప పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువత అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీ ఊటుకూరు నాగార్జున. థ్యాంక్ యూ.